సింహరాశి వారికి ఈ నెలలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ధనము అనేటువంటిది ఇసుగు జారినట్టు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పీడించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. మానసికమైనటువంటి ఆనందానికి ఎక్కడా తావు లేదు. పైగా ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రతి సమస్యని కూడా మీ సమస్యగానే తీసుకుంటూ ఉంటారు, ఇతరుల సమస్యను కూడా. దీనివల్ల స్ట్రెస్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సింహరాశి వారు ముఖ్యంగా డాక్టర్ గారి పర్యవేక్షణలో కానీ యోగాలు కానీ చేయడం అత్యంత శ్రేయస్కరం. అనవసరంగా కొత్త కొత్త రోగాలు ఉద్భవించేటువంటి అవకాశం ఈ నెలలోనే గోచరిస్తోంది సింహరాశి వారికి. ఈ స్థితుల నుంచి బయటపడడానికి ప్రతి నిత్యము కూడా కంచి కామాక్షి అమ్మవారి పఠనం చేయడం, క్లీం మహాదేవి అయిన మహా అనుకోవడం కానీ, లేదా ఇంట్లో కనకదార స్తోత్రాన్ని పఠించడం లేదా కనకదార స్తోత్రాన్ని వినడం అత్యంత శ్రేయస్కరం. సింహరాశి వారి యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కాబట్టి వీరిని ఒక కంట కనిపెట్టి ఉండుకోవడం అనేటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అప్పుడు బాధ నుంచి బయటపడే అవకాశం రానున్న రోజుల్లో ఉంది. ఈ నెలలో ఎన్ని అప్పులు ఉన్నా సరే పర్వాలేదు, నేను తీర్చుకుంటాను అనే ఒక దృఢమైన నమ్మకంతో ఉండండి. ఒకవేళ సింహరాశి వారు మీ ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉంటే గనక వాటి నుంచి తప్పించుకోవడానికి మార్గం, ఆ అప్పుల బాధ తగ్గేటువంటి మార్గం, అప్పులు తీర్చడానికి కావాల్సినటువంటి మార్గాలు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ఫోటో ఒకటి పంపించడం, దాన్ని ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు సమాధానం చెప్పడం, నా గణాంక పరిణామాల ప్రకారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. కావున సింహరాశి వారు జూలై నెలంతా కూడాను ఆరావాలి కుంకుమని వృత్తాకారంగా ధరించి కంచి కామాక్షి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. సర్వము జగదాంబికా కటాక్షం కలుగుతుంది మీకు.